రెయిన్బో వ్యాలీ అనే చిన్న అందమైన గ్రామంలో ఇద్దరు ఫ్రూట్ ఫ్రెండ్స్ ఉండేవారు. చిన్న ఎర్ర బెర్రీ బాబు టుటీ మరియు మామిడి పాప ఫ్రుట్టి. వాళ్ళు ఎప్పుడూ నవ్వుతూ, పాటలు పాడుతూ అందరినీ ఆనందంగా ఉంచేవారు. నుస్సు ఒక్కసారిగా మాయమైపోయింది. పూలు రంగు కోల్పోయాయి. నది వెలుగు తగ్గపోయింది. గ్రామం మొత్తం బాధలో మునిగిపోయింది. ఫ్రుటీ బాధగా అడిగింది, మన గ్రామం మళ్ళీ రంగులతో నిండాలంటే ఏం చేయాలి? టుటీ ధైర్యంగా చెప్పాడు, మనమే ఆ ఇంద్రధనుస్సును తిరిగి తీసుకురావాలి. గ్రామంలో ఉన్న పెద్ద అనాస తాత వాళ్లకు ఒక వెలిగే మాయా మ్యాపిచ్చాడు. అతను చెప్పాడు, ఇంద్రధనుస్సును తిరిగే తీసుకురావాలంటే 5 మాయా క్రిస్టల్స్ను కనుకోవాలి. ఆ క్రిస్టల్స్ ధైర్యం క్రిస్టల్, దయ క్రిస్టల్, ఆశ క్రిస్టల్, ఆనందం క్రిస్టల్, స్నేహం క్రిస్టల్. మధ్య అడవిలో ఒక పెద్ద ఊగే వంతెన వచ్చింది. ఫ్రుటీకి చాలా భయం వేసింది. అప్పుడు టుటీ ఆమె చేతిని పట్టుకుని చెప్పాడు, స్నేహితులు కలిసి ఉంటే భయం కూడా పారిపోతుంది. వాళ్ళు ఇద్దరు కలిసి వంతెన దాటి కొంచెం దూరంలో ఒక చిన్న నీలిపిట్ట ఒంటరిగా ఏడుస్తూ కనిపించింది. టుటీ మరియు ఫ్రుటీ దాన్ని ఓదార్చి తినడానికి పండ్లు ఇచ్చారు. అప్పుడే ఆకాశంలో నీలి క్రిస్టల్ వెలిగింది. పిట్ట నవ్వుతూ చెప్పింది, దయ ఉన్న చోట మాయ తప్పకుండా వాళ్ల ముందుకు ఒక చీకటి గుహ వచ్చింది. లోపల పెద్ద గాలి, మెరుపులు, భయంకర శబ్దాలు. ఫ్రుటీ భయంతో, మన వల్ల కాదు టుట్టి. అప్పుడు టుట్టి నవ్వుతూ, చిన్న హీరోల హృదయం పెద్దది. వాళ్లు పాట పాడుతుండగా గుహ మొత్తం వెలుగులతో మెరిసిపోయింది. అక్కడ మిగిలిన గ్రామానికి చేరుకున్న తర్వాత టుటీ మరియు ఫ్రుటీ అన్ని క్రిస్టల్స్ను మాయా ఫౌంటైన్లో పెట్టారు. అప్పుడే వుషూష్ పెద్ద ఇంద్రధనుస్సు మళ్లీ ఆకాశంలో కనిపించింది. గ్రామం మొత్తం వెలుగులతో మెరిసిపోయింది. అందరూ ఆనందంగా డాన్స్ చేశారు.